సెకండ్ మంత్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ హైదరాబాద్. సో గైస్ ఈ రోజు అయితే నేను మీకు సత్వ నాలెడ్జ్ సిటీ ఎక్స్ప్లోరేషన్ ఇంకా ఒక ఇంటర్వ్యూ ఇంకా చాలా వండర్స్ అయితే జరిగాయి. సో ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోరేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ వరకు అయితే సో రీసెంట్ గా మన హాస్టల్ ఒక బ్రదర్ అయితే జాయిన్ అయ్యాడు. సో అలా మనతో అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అయితే నాతో అన్నాడు అనమాట, మా దాంట్లో ఏదో కంటెంట్ మేనేజర్ ఏదో ఓపెనింగ్ అయితే ఉంది, సరదాగా నువ్వు వచ్చి ట్రై చేయనేసి అన్నాడు. సో సర్లే ఇంకేం చేస్తా అనేసి మనం కూడా ట్రై చేద్దాం అని అయితే వెళ్ళాం అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి అమర్ క్రియేటివ్ అండ్ వాళ్ళు ఇంకా క్యాబుల్ ఎక్స్ రెండు కంపెనీస్ కొలాబరేషన్ అనమాట. ఒకటి సాఫ్ట్వేర్ ఇంకోటి మార్కెటింగ్. సర్లే మనం ఏదో జస్ట్ అలా చూద్దాం ఏదో ఒకటి ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యాం. పర్టికులర్ గా హైదరాబాద్ లో ఈ రహేజా మైండ్ స్పేస్ ఇంకా సత్వ నాలెడ్జ్ సిటీ ఇంకా గౌరవ్ ఫౌంటైన్ హెడ్ ఇంకా ఆర్ఆర్ రియల్టీ అసలు వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వీళ్ళవే ఉన్నాయన్నమాట. ఎంత మనీ పే చేస్తున్నారో ఎంత మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మాత్రం ఒకదానికి ఇంకోటి పోటీలాగా ఒకటి తర్వాత ఒకటి ఎన్ని కంపెనీలు కట్టుబడేశారంటే అన్ని కంపెనీలు కట్టుబడేశారు అనమాట. అందుకే వర్షం పడితే చిన్న స్విమ్మింగ్ పూల్ అయిపోద్ది ఒకేసారి మొత్తం. అందుకే సో ఏదైనా సరే మరి కంపెనీస్ తప్పదు, వర్క్ అవసరం కాబట్టి ఏదైనా సరే. సో మన ఈ బిల్డింగ్స్ చూస్తే లోపల ఏదో పెద్ద ఉందో ఏదో అనేసుకుంటాం, బట్ లోపల ఎవరి స్ట్రెస్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్ఫోసిస్ మైసూర్లో అయితే చూస్తా. సో లోపల ఏమనిపించదు అనమాట, ఎవరు ఉండాల్సిన వర్క్ వాళ్ళు, ఎవరు స్ట్రెస్ వాళ్ళది. సో ఫైనల్ గా మనం వెళ్ళాల్సిన కంపెనీకి అయితే వెళ్ళాం అనమాట. సో ఇక్కడ భీష్మ మూవీ షూటింగ్ కూడా అయిందంట. ఈ ఏరియా అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది అనమాట. సో ఫైనల్ గా మనం అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్. యాక్చువల్ గా రోల్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ సోషల్ మీడియా మేనేజర్, సేల్స్, ప్రమోషన్స్ అన్ని ఇవే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకు వెనతో పెట్టిన విద్య. సో అలా 30 minutes వరకు అయితే ఇంటర్వ్యూ అయితే అయింది. సో మేడం ఓకే అన్నారు, బట్ నాకైతే పే అయితే నచ్చలేదు. తర్వాత డెసిషన్ అయితే చెప్తాను. సో అలా అయితే అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యా అనమాట. సర్లే ఇంకేం చేస్తాను, రూమ్ కానీ అయితే స్టార్ట్ అయ్యా. సో సడన్ గా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇంకా వాళ్ళ వైఫ్ అయితే ఎదురుగా అయితే నడుచుకుంటూ వస్తున్నారు. ఇదేంటి సడన్ గా అనుకున్నా. సో మన వైజాగ్ అయినా కదా అనేసి ఎదురుగా వస్తున్నాడు, పలకరించకపోతే బాగోదు. సో పలకరించా అనమాట, హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పేసి మన వరకు అయితే వచ్చేస్తాం. సో వాళ్ళు వచ్చేసరికి మనం వెళ్ళిన కంపెనీకి అక్కడ వాళ్ళు ఏదో పాడ్కాస్ట్ ఏదో చేస్తున్నారంట. సో అదైతే మెయిన్ రీజన్. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ చేసిన ఆమె 100 సార్లు చెప్పింది అనమాట, ఈ షణ్ముఖ్ జస్వంత్ ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాం పాడ్కాస్ట్ సంథింగ్ అని. సో మనకెందుకు అనేసి అయితే చెప్పేసి అయితే వచ్చేసా. జియో నెట్వర్క్ దండం రా బాబు ఈ రోజు అసలు కనీసం పని చేయలేదు, నెట్ రాలేదు, ఫోన్ పేలు అవ్వట్లేదు, అసలు ఏం ర్యాపిడో బుక్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. సర్లే ఇంకేం చేస్తాను అనేసి అక్కడ నుండి అయితే అలా నడుచుకుంటూ ఒక్కడనే థింక్ చేస్తూ ప్రశాంతంగా ఏదో చేయాలి, ఎంతకన్నా ఇలా మామూలు చేస్తే పనికిరాదు అని హ్యాపీగా ఆలోచించుకుంటూ అయితే అలా నడుస్తూ అయితే రాయదుర్గ మెట్రో వరకు అయితే వెళ్ళా అనమాట. సో అక్కడికి వెళ్ళి కనీసం మెట్రో ఎక్కైనా కనీసం మన హైటెక్ మాదాపూర్ వెళ్ళిపోవచ్చు అనుకుంటే అదేమో సిగ్నల్ అక్కడ పని చేయలేదు అనమాట. సర్లే కర్మ ఇంకేం చేస్తాను లేని అక్కడి నుండి అయితే అలా మళ్ళీ నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యా. అట్లీస్ట్ ఫోన్లో 1 point సిగ్నల్ కూడా లేదు కదరా, మ్యాప్స్ నాకు ఇంకా ప్రతి సందు తెలుసు కాబట్టి షార్ట్ కట్లో ఎలాగోకలా నడుచుకుంటూ మా దుర్గం చెరువు ఏరియాకి అయితే ఫైనల్గా అయితే రీచ్ అయ్యా. మామూలుగా లేదు, ప్యాక్ అయిపోయింది ఈరోజు. ఎంజాయ్ గైస్.